Our hearts beat to the city streets. We began. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఈరోజు మటన్ బోన్ సూప్ చేసుకుంటున్నామండి. ఒక కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అది స్టవ్ మీద ఆన్ చేసి పెట్టాము, కాగుతూ ఉంది. ఈలోపు మీడియం సైజు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అందులో వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నామండి. అవి వేగుతూ ఉన్నాయి. లవంగాలు వేసుకున్నాను. వేసుకోవాలనుకుంటే బిర్యానీ ఆకు, చెక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. ఇవ మటన్ లెగ్, ఓన్లీ బోన్స్ అండి, ఇది బోన్స్ మాత్రమే. వీటితో పాటు కొంతమంది మటన్ ముక్కలు కూడా వేసుకుంటారు మెత్తవి. నేను మాత్రం ఓన్లీ బోన్స్ కోసమని బోన్సే మాత్రమే వేసుకున్నాను. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1/2 kg అది మటన్. 1/2 kg అంటే 200 రూపీస్ అయింది. ఈ లోపు వెల్లిగడ్డ పేస్ట్ వేసాము, 1/2 స్పూన్ వేసాను. ఇంకా మళ్ళీ కొద్దిగా వేసాను, బికాజ్ ఇది ఎక్కువ మటన్ సూపే కాబట్టి ఎక్కువ పట్టదు దీనికి, అందుకే అన్నమాట. కొద్దిగా వేసి వేగనిచ్చాను. ఈలోపు పసుపు వేసాను కొద్దిగా, చిటికెడు. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. నేను కొద్దిగా కట్ చేశాను వీడియో. పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు మటన్ బోన్స్ ఉన్నాయి కదా, అవి బాగా కడిగి అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలండి. అది ఆయిల్లో కొద్దిగా బాగా వేగాలి. దీనివల్ల కాల్షియం బాగా వస్తుంది, బోన్స్ కొద్దిగా దృఢంగా ఉంటాయి. చాలా మంచిది. కోల్డ్ టైంలో బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా చేసుకొని తాగటం వల్ల. ఇది చపాతీతో కూడా బాగానే ఉంటుంది. ధనియాల పొడి వేసుకున్నాను కొద్దిగా, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఉట్టిది కూడా తాగొచ్చండి సూప్ లాగా, లేదంటే చపాతీతో కూడా బాగుంటుంది. లేకపోతే మిరియాల పొడి వేసుకున్నానండి కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్, చిన్న టీ స్పూన్ తోటి మిరియాల పొడి. సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకున్నాను. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ లాగా చేశాను ఫస్ట్. నెక్స్ట్ టైం ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చేయొచ్చు అని. ఇది ఒక ప్రాసెస్, సింపుల్గా చేయాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కుక్కర్లోనే చేయాలండి, డేక్షాలో అట్లా కాకుండా. ఈలోపు ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కడిగి కట్ చేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, ఒకటే టమాటా సరిపోతుంది. ఎందుకంటే సూప్ లాగా తాగుతున్నాం కాబట్టి ఎక్కువ వేస్తే మళ్ళీ గ్రేవీ లాగా అయిపోతుంది. ఇంకా కారం ఒక 1 టేబుల్ స్పూన్ వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ లవంగాలు అట్లా వేసుకున్నాం కాబట్టి బాగానే కారం ఉంటుంది. మనం గరం మసాలా వేసుకోనక్కర్లేదు, ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ చాలా కారంగా ఉంటుంది. ఎందుకంటే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాం కదా. అది కారం ఎర్రగా కనిపిస్తుంది అంతే, కారం ఏం లేదు. బాగా వేగనిచ్చామండి, అప్పుడే వేసుకోకూడదు. ఇప్పుడు అదిగో చాలా స్పైసీగా ఉంది కదా, బాగుంది కదా. కొద్దిగా కెమెరా చూసుకోలేదు నేను కూడా పెట్టేటప్పుడు, కిందికి ఉంది అనుకున్న, హైట్ పెరిగిపోయింది. నేను ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ పోసుకున్నట్టు ఇంకొక 1/2 గ్లాస్ అట్లా పోసుకున్నాను. బాగా తిప్పుకొని అందులో వేసేసుకోవాలి. మొత్తం అడగంటకుండా మొత్తం తిప్పుకోవాలండి. తిప్పుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి, పైన చల్లుకోవాలి. కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, బికాజ్ సరిపోకపోవచ్చేమో అనిపించింది నాకు. మీరు చూసి టేస్ట్ మళ్ళీ సరిపోకపోతే వేసుకోండి. 1.5 స్పూన్ కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి. ఇది దాదాపుగా 10 to 12, 13 విజిల్స్ రానివ్వాలి. ఇంకా కాలేదు, జస్ట్ పెట్టి మళ్ళీ తీసి చూశాను, అడుగంటకుండా ఉండాలని తిప్పాను, పెట్టి ఉంచానండి.
10 to 12 విజిల్స్ వచ్చినాక తీసి చూస్తే నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. చాలా సూపర్ యమ్మీగా ఉంది కదా, మటన్ బోన్ సూప్ అనమాట. అది ఆయిల్ తేలుతుంది అనుకున్నారు, అదేం లేదు, వాటర్ సూప్ లాగా ఉండడం వల్ల అది పైకి అట్లా అనిపిస్తుంది అంతే. అన్నంలో కూడా తినొచ్చు, సైడ్ డిష్ లాగా ఫ్రైలో అట్లా ఉంటే తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్. Our hearts beat to the city streets.